ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్య అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పాలమూరు ఎంపీ కరుణ అన్నారు. నారాయణపేట జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభించిన ఆమె కోటకొండ పిఎంఐలు శ్రీ పాఠశాలలోని అదనపు తరగతి గదులు, లైబ్రరీలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థుల లక్ష్యంతో చదువుకొని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అత్యధికంగా స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్ అది. అందులో 10th క్లాస్లో 100% రిజల్ట్స్ వచ్చిన స్కూల్. మీ అందరికీ కూడా మొట్టమొదటగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాము. ఇక్కడ ఈ స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఆల్రెడీ కల్పించారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలంతా కూడా పేద పిల్లలు. మరి ఆ పిల్లలంతా కూడా మంచి విద్యను అభ్యసించాలి. స్కూల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు పిల్లలకు ఉండాలి. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు విద్యావంతులు, బుద్ధిమంతులు కావాలి. ఎందుకంటే ఇక్కడ చదువు చెప్పేటటువంటి టీచర్లు అందరూ కూడా